అసలు ఎందుకు తీసుకొచ్చారో ఏంటో. ఇతనే ఎన్ని రోజులు దయ్యమనే మీ భయం వెనుకున్న ఒకడి అత్యాశ నుంచి పుట్టింది ఈ ఊరి వినాశనం. మీరందరూ ఈ ఊర్లో దయ్యం ఉంది, మనుషుల్ని చంపేస్తుందనే పుకార్లే మీలో భయం పుట్టడానికి గల కారణం. మీలో ఒక్కరైనా ఈ చావుల వెనుక ఉన్న కారణం గురించి ఆలోచించి ఉండుంటే ఇవాళ ఇంతమంది చనిపోయేవారు కాదు, మీ ఊరిలా ఒంటరయ్యేది కాదు. నమ్మకం ఉండొచ్చండి, కానీ మూఢనమ్మకం మాత్రం ఉండకూడదు. ఈ ఊర్లో ఉన్న నిధి కోసమే కొంతమంది దుర్మార్గులు ఊర్లో వరుస హత్యలు చేసి దయ్యం మీద భయం అనే బలహీనతను అడ్డం పెట్టుకుని ఈ ఊరిని ఖాళీ చేయించారు. అమ్మో, మనం ఇన్నాళ్ళు దయ్యాలు అనుకున్నది అబద్ధమా? ఈ హత్యలకి ఆ దుర్మార్గులు ఎంత కారణమో మనలో ఉన్న భయం కూడా అంతే కారణం. ఇలాంటి పరిస్థితి మళ్ళీ ఎదురైతే ఈసారి భయంతో వెనకడుగు వేయకుండా ధైర్యంగా ముందడుగు వేయండి. నిజాలేంటో అప్పుడు మీకే తెలుస్తాయి. మా ఊరి జనాలందరినీ కాపాడిన మీ అందరికీ ధన్యవాదాలమ్మా. ఇది మా బాధ్యత. భయంతో సొంత ఊరిని ఇంటిని వదిలి వెళ్లిపోయిన ఆదిత్యపురం ప్రజలారా, వెంటనే తిరిగి మీ ఊరికి రండి. ఇక్కడ మీ ప్రాణాలకి ఏ ప్రమాదం లేదు. మాధురి వాళ్ళ మావయ్య సార్. సార్ అప్పటి కార్పొరేటర్ మన హోమ్ మినిస్టర్ గారే సార్. ఆ కేసుని అలా క్లోజ్ చేశారంటే అప్పట్లోనే ఆ కేసు విషయంలో పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయని అర్థం. అది 20 ఏళ్ల గతం. దాన్ని గతంలాగే వదిలేయండి, లేదంటే మీరు కూడా జ్ఞాపకాలుగా మిగిలిపోతారు. నీకా హీరోయిన్ ని చంపమని చెప్పింది ఎవరు? మినిస్టర్. అయితే హోమ్ మినిస్టర్ హీరోయిన్ ని చంపడానికి గల కారణం ఇదా? ఆ హారాన్ని పట్టుకుని నేనెక్కడ తనని చేరుకుంటాను, ఎక్కడ గతంలో కలిసిపోయిన ఆయన పాపాన్ని ప్రజల ముందు పెడతానన్న భయంతోటి ఇదంతా చేశారా? ఇంతమంది చావులకి కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టకూడదు. ఏదో ఒకటి చేయాలి సార్. ఒక్క రాగి రేకును పట్టుకుని మనం ఏమీ చెయ్యలేం కేడి. హోమ్ మినిస్టర్ని, కమిషనర్ని అరెస్ట్ చేయాలంటే బలమైన సాక్ష్యాలు కావాలి. అప్పుడే యాక్షన్ తీసుకోగలం. మీనన్ అండర్లో ఉన్న అభిని పట్టుకోగలిగితే నిజాలతో పాటు సాక్ష్యాలు కూడా బయటపడతాయి సార్. ఎస్. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో మావి గారు. అవునా? నేను కేదార్ ఇప్పుడే వస్తున్నా మావయ్య. సార్ ఇంట్లో కొంచెం ఎమర్జెన్సీ, మేము వెళ్ళాలి. ఏమైంది దాత్రి? వెళ్దాం పద, చెప్తాను. వస్తాం సార్. ఓకే, టేక్ కేర్. జై హింద్. ఆ నిధిని జేడీని దగ్గరుండి తీసుకెళ్ళుంటుంది బాయ్. జేడీ నిధిని ఎక్కడ పెట్టిందో కనుక్కుని ఆ వెంటనే వెళ్ళి ఆ నిధిని దొంగలా తీసుకొద్దామా? అప్పుడు పోయిన పరువు తిరిగి వస్తుందా? చెప్పు చెప్పు చెప్పు. జేడీ నేరుగా వచ్చి నాతో తలపడి గెలిచింది దేవా. ఇప్పుడు నా గెలుపు పోలీసుల్ని భయపెట్టాలి. వాళ్లలో మళ్లీ చావు భయం మొదలవ్వాలి. మీననికి ఎదురు వెళ్లాలనే ఆలోచన రావడానికే భయపడాలి.
అయినా నాకు కావాల్సింది ఆ నిధి మాత్రమే కాదు, మిగిలిన 7 నిధులు కావాలి. నా గెస్ కరెక్ట్ అయితే జేడీకి ఈ పాటికే నవనిధుల గురించి తెలిసిపోయి ఉంటుంది. నేను హోమ్ మినిస్టర్ కమిషనర్ ఒకటే అని, కలిసి పని చేశామని అన్నీ తెలిసిపోయి ఉంటాయి. అంటే బాయ్, మిమ్మల్ని హోమ్ మినిస్టర్ని అరెస్ట్ చేస్తుంది కదా బాయ్? హోమ్ మినిస్టర్ని అరెస్ట్ చేయాలంటే అంత సులువు కాదు దేవా. చాలా సాక్ష్యాలు కావాలి, బలమైన కేసు తయారు చేయాలి. జేడీ అది చేసేలోపు జేడీ చెల్లిని మనం పట్టుకోవాలి. రేయ్, మీనన్, 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 మీనన్. చంపేస్తా. ఇంకొకసారి నా చెల్లి మీద చెయ్యేస్తే చంపేస్తాను. నా మాటలకి జేడీ ఆడాలంటే జేడీ చెల్లి మన కంట్రోల్లో ఉండాలి. సిటీలో ఉన్న మన కుర్రోళ్ళందరికీ ఆ అమ్మాయి ఫోటో పంపు. సిటీ అంతా జల్లెడ వేసైనా ఆ అమ్మాయిని పట్టుకోమని చెప్పు. ఓకే బాయ్. జేడీ బలహీనత కుటుంబం. ఆ కుటుంబాన్ని మనం టచ్ చేస్తే జేడీ ఆటోమేటిక్గా అల్లాడిపోతుంది. నేను చెప్పినట్టు వింటుంది. ఇప్పుడే మన వాళ్ళందరికీ ఆ అమ్మాయిని వెతకమని చెప్తాను బాయ్. జేడీ, ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపు నీ కుటుంబంలో ఒక్కొక్కరిని చంపుకుంటూ పోతా. నీ కుటుంబాన్ని చంపి నా బాధని నీకు పరిచయం చేస్తా.